నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, ఈరోజు మూడో దశ పోలింగ్. మీకు తెలుసు ఎవరెవరికి ఓట్లేయాలో. ఏదేమైనా కూడా మంచి అభ్యర్థులని గెలిపించుకోండి, మంచి సర్పంచ్లు. ఎందుకంటే మీకు 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయాలి, మీకు జీతగాలుగా ఉండాలి. కాబట్టి మంచోళ్ళని ఎన్నుకోండి, ఊరిని దోసుక తింటోళ్ళని అయితే ఎన్నుకోకండి. మీరు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు ఎవరికి ఓటేయాలి, ఎవరు పైసలు ఇచ్చినా ఇన్ని రోజులు ఎవడు దాపిండు. ఇది కాకుండా అభ్యర్థిని చూసి ఓట్లేరి. అట్లనే పోయేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని పోయి 1 వరకే ఎలక్షన్స్, 1 నుంచి 2 దాకా బ్రేక్ ఉంటుంది, 2 నుంచి కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి 1 లోపే పోలింగ్ కేంద్రాలకైతే చేరుకోండి. కౌంటింగ్ దగ్గర కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోండి. ఇవాళ గెలుస్తాం, ఈ పార్టీలు అనేటి శాశ్వతం కాదు, కొద్ది రోజులే. ఈ పార్టీలు మనకేం ఒరగబెట్టాయి. ఎంతసేపు ఉన్నా మళ్ళా మనూరోడు మనకే అవుతాడు, మన ఇంటి పక్కనోడు మనకే అవుతాడు. కాబట్టి మన మధ్యలో ఘర్షణ వాతావరణం లేకుండా, ఎటువంటి పంచాయతీలు లేకుండా ఈ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి మా క్యూనిస్ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. కవిత ఏదైతే యాత్ర మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలు తిరుక్కుంటూ వస్తున్నదో, ఇక ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే భరతం పడుతూ వాళ్ళ బట్టలు ఇప్తూ రోడ్డు మీద నిలబెట్టుకుంటూ వస్తున్నదో, దాని మీద ఈరోజు ఒక విచారణ కమిటీ కూడా ప్రభుత్వం ఆదేశించింది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే సర్వే చేపిట్టారు, సకల జనుల దాన్ని ఏమంటారు, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే మొదలుపెట్టిరో, ఆ మొదలుపెట్టిన తర్వాత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయి, పంచరాయితీ భూములు ఎంత ఉన్నాయి, పట్టా భూములు ఎంత ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు తీసి వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడక్కడ గద్దలక వాలిపోయారు అప్పటి ప్రభుత్వం. ఇక దాని గురించి కూడా ఇప్పుడు హైడ్రా కావచ్చు, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం ఆదేశాలకైతే జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. కుర్రాలపై కోట్ల వర్షం, చెరో 14.2 కోట్ల పలికిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ. 25.2 కోట్లతో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ రికార్డు. IPL 2026 సీజన్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ జాక్పాట్ కొట్టాడు. 25.20 కోట్లతో కోల్కతా నైట్ రైడర్స్ టీంలో చేరిన అతను IPL చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్గా రికార్డుకి ఎక్కాడు. ఇండియా ఆన్ క్యాడ్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించింది. యూపీకి చెందిన 20 ఏళ్ల స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్, రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మతో చెరో 14.20 కోట్లతో చెన్నై జట్టులో చేరారు. మెగా లీగులో ఎక్కువ ధర పలికిన ఆన్ క్యాప్టర్ క్రికెటర్లుగా చరిత్రకెక్కారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎప్పట్లాగానే తెలంగాణ క్రికెటర్లను పట్టించుకోలేదు. హైదరాబాద్ చెందిన పేరాల అమన్ రావును 30 లక్షలతో రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరాడు. ఇక త్వరలో IPL స్టార్ట్ కాబోతుంది కాబట్టి ప్లేయర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో వాళ్ళ కొనుగోలు జరిగిందని చెప్పేసి అత్యధికంగా ఈసారి 14.2 కోట్లతో ప్రశాంత్ వీర్ తర్వాత కార్తిక్ శర్మ ఇట్లా అత్యధికంగా చరిత్రలోనే మొదటిసారిగా వీళ్ళు చరిత్రకెక్కినట్టు తెలుసుకోవచ్చు. ఇక యంగ్ ఇండియా స్కూళ్లకు సపోర్ట్ చేయండి, విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం, లోన్లను FRBM పరిధి నుంచి మినహాయించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. నిధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. యంగ్ ఇండియా స్కూల్స్ మోడల్పై నిర్మలా ప్రశంస. స్పెషల్ కార్పొరేషన్ వివరాలు ఇవ్వాలని సూచన. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్లో IIM ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని వెల్లడి. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు కేటాయించాలని అయితే వినతి పత్రం అయితే అందజేశారు. నిర్మలా సీతారామన్ అయితే నిన్న కలిశారు. సో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కలిసి యంగ్ ఇండియా స్కూల్ ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో విద్యాభివృద్ధి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఇతర ఎడ్యుకేషన్ ప్రాజెక్టులను తీసుకుని రుణాలను FRBM పరిధి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి IIM కేంద్రీయ నవోదయ విద్యాలయాన్ని కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే వినతి పత్రాలు అయితే అందజేసినట్ట. సో 200 ఎకరాలు భూమి కూడా సిద్ధంగా ఉంది. అందులో 16 నవోదయ విద్యాలయాలు వాటిని మంజూరు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అయితే ఒక వినతి పత్రం అయితే అందజేసిన సందర్భంగా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పేసి మాట ఇచ్చింది కదా. దానికోసం దగ్గర 30,000 కోట్ల
ఖర్చు అవుతుందంట. కాబట్టి దానికి సంబంధించి మాకు కొంత నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ భూమిని కేటాయించుకున్నాం, మేము భూమిని చూసుకున్నాం, కొంత నిధులు ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు, రెవెన్యూ రికార్డు సేకరిస్తున్న విజిలెన్స్. కూకట్పల్లిలో 376 సర్వే నెంబర్లోని భూములు అన్యాక్రాంతం. 1000 కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణ వర్సెస్ కవిత పరస్పర ఆరోపణలు, వీటి ఆధారంగానే కొనసాగుతున్న విచారణ. హైదరాబాద్లోని ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న 1000 కోట్ల విలువ చేసే భూములు అక్రమంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఈ వ్యవహారంపై వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే అంశంపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. దగ్గర 900 ఎకరాలు ఏముంటుంది, 9,000 కోట్లకు సంబంధించినటువంటి భూమి 150 ఎకరాలు మాయమైందట. 150 ఎకరాలు చెరువును సైతం కబ్జా పెట్టినట్టు ఎవరు? మాధవరం కృష్ణారావు కొడుకు. చెరువును సైతం కబ్జా పెట్టి చుట్టూ కంచెలు నాటుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు పెట్టి అమ్ముతుండట. దీన్ని ఎవరు బయట పెట్టిరు? కవితక్క బయట పెట్టింది. లేదు మీ భర్త అనిలే, ఏం కంపెనీ అది? మీ భర్త అనిలే ఓవర్లాప్ కంపెనీ అనేతోని ఆ కంపెనీ పెట్టిండు మీ భర్త అనిలు, మాకేం సంబంధం లేదమ్మా, మీ ఆయననే భూములన్నీ కబ్జా చేసిండు అని చెప్పేసి ఎవరు? ఎమ్మెల్యే గారు అంటున్నారు, మాధవరం కృష్ణారావు. కవితక్క ఏమంటుంది? మీ కొడుకే చెరువును కూడా ఆక్రమించి దీంట్లో అప్పటి ఎవరు? కేటీఆర్ మంత్రి ఉండే, కేటీఆర్ మంత్రి ఇంకీన పేరు ఏం పేరు? పోచంపల్లి శ్రీనివాసరావు, తర్వాత కేటీఆర్, తర్వాత ఈ ఎమ్మెల్యే కొడుకు, ముగ్గురు కలిపి 150 ఎకరాలు మింగిరాట. ముగ్గురు కలిపి ప్రభుత్వ భూమిని 150 ఎకరాలు మింగితే ఇప్పుడు కవితక్క అవన్నీ పేపర్లతో సహా, ఇగో ఈడ ఇంత భూమి ఉండే, ఈ భూమిని ఈడ మింగిరు, ఈందాక కబ్జా చేసిరు, ఇది ఐడిపిఎల్ సంబంధించినటువంటి భూమి, ఆ కంపెనీ మూతపడంగానే మొత్తం పొయ్యిరు గద్ద లెక్క వాలిరు అని చెప్పేసి పేపర్లతో సహా బయట పెట్టింది. ఇక దానికి సంబంధించి అరే భూమి గిట్టెట్లా అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఎస్పీని పెట్టి ఒక కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు అయితే కళ్ళు కనవాలేదా? చెరువును కూడా ఆక్రమించారు అంటారు కదా, మరి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయనేది చెప్పేసి మొత్తం లెక్కలు తెలుసు కదా హైడ్రాకు. అంటే కవితక్క బయట పెట్టేదాకా ఎందుకు వీళ్ళు సపడి ఎక్కున్నారు? ఇక చూడు, కవితక్క యాత్ర మొదలుపెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేసిరు అని చెప్పేసి అన్ని బయట పెట్టుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు వాళ్ళ అనుకుంటుండాలి, ఊకనన్నా బయటికి తోలుతామేమరా నాయన, ఊకనన్నా బయటికి గొడవలా, ఊకనన్నా చిన్న ఏదో సర్ది చెప్పి ఇంట్లోనే పెట్టుకుంటా అయిపో. రేపు ఈ ముప్పు కేటీఆర్కి వస్తుంది, కేసీఆర్ దాకా వస్తుంది. ఆల్రెడీ హరీష్ రావుకి పెట్టింది, హరీష్ రావుకి గురి పెట్టింది. హరీష్ రావును ప్రతిరోజు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంది. రేపు కేటీఆర్, తర్వాత కేసీఆర్. అంతిమంగా ఇప్పుడు కేటీఆర్ నన్నా మీ ఎమ్మెల్యేలనన్నా హరీష్ రావు నన్నా కూడా దీనికి అధినేత కేసీఆర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకే తగులుతుంది. ఇంకో ఇట్లా కవితక్క అలా అందరు జాతకాలను మొత్తం బయట పెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. బస్సులు కార్లు ఢీకొని మంటలు, 13 మంది సజీవ దహనం. యూపీలోని యమునా ఎక్స్ప్రెస్ వే పై ఘోర ప్రమాదం, మరో 43 మంది ప్రయాణికులకు గాయాలు. పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొన్న వెహికల్స్, మంటలు అంటుకుని వెహికల్స్ దగ్నం. పూర్తిగా కాలిపోయిన డెడ్ బాడీలు గుర్తించేందుకు DNA శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారంట. యమునా ఎక్స్ప్రెస్ వే పైన ఒక పొగమంచు కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొని దాదాపుగా 43 ప్రయాణికులకు అయితే గాయాలైపోయినాయి. 13 మంది అయితే సజీవ దహనం అయిపోయారు అనమాట. అంటే వాళ్ళకు అంటే బాడీలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా DNA ఉంటే ఆ DNA పరీక్షల ద్వారా బాడీలను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్. పోలవరం మల్లన్న సాగర్ను అడ్డుకోండి, సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్. అనుమతులు లేకుండానే ఏపీ ఆ ప్రాజెక్టును చేపడుతున్నది. గోదావరి ట్రిబ్యునల్ వరద జలాల ఆధారంగా నీళ్లు కేటాయించలేదు. ఇప్పటికే నికర జలాల ప్రాజెక్టుల అనుమతులకు దరఖాస్తులు చేసినాం. వరద జలాల ఆధారంగా ఏపీ ప్రాజెక్టు కడితే కేటాయింపుల్లో గందరగోళం. పిఎఫ్ఆర్ క్లియరెన్స్ లేకుండానే డిపిఆర్ తయారీకి టెండర్లు. కర్ణాటక, మహారాష్ట్రలను ఏపీ ప్రేరేపిస్తుందని వాదన. పనులు చేపట్టకుండా ఏపీని అనుమతులు ఇవ్వకుండా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి.
ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర సంస్థలు అడ్డు చెబుతున్న తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాల అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న మొండిగా ముందుకు పోతుందని ఏపీని అడ్డుకోవాలని కోరుతూ మంగళవారం రిట్ పిటిషన్ వేసింది. ఆ ప్రాజెక్టు డీటెయిల్డ్ రిపోర్ట్ డిపిఆర్ను తయారు చేయకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేస్తున్నది. ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందట. ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ కూడా మొదలు పెట్టేసిరట. కాబట్టి అట్లా చేయకుండా ఉండాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేసింది. ఇక చూడాలి మరి సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే అక్కడ ఈ పొత్తు పెట్టుకొని వీళ్ళంతా చేసినారో మొత్తం కేంద్రం అంతా ఫుల్ సపోర్ట్ చేస్తున్నది ఏపీకి. అసలు నువ్వు ఎన్ని పిటిషన్లు అయ్యి ఎన్ని కోట్లు అయ్యి ఇంకేనో పని అవుతుంది అంతే. ఇక అంతే, ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఉంది అంతే. అట్లా వాళ్ళు కేంద్రం సపోర్ట్ చూసుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మన దగ్గర ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎప్పులు, 8 మంది ఎంపీలు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు నమో నారాయణ, ఇద్దరు కేంద్ర మంత్రులు నమో నారాయణ. తెలంగాణ అంతా దోసుకపోతున్నారు అంటే ఓకే, కానీ మేము సప్లై అయ్యాం. మళ్ళీ ఎప్పుడు సప్లై చేస్తారు? హైదరాబాద్ కాదు, ఇది ఏంది జూబ్లీహిల్స్ ఏదో పేరు చేస్తాను, సీతారాం నగర్ని చేస్తాం. వీళ్ళ రాజకీయాలు గీడ, ఈ మతాల కాడ పేర్లు మార్చుడు కాడ వీళ్ళ రాజకీయాలు. తెలంగాణకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరాయా అంటే సప్పుడు ఉండదు. జనవరి 3 నుంచి టెట్ పరీక్ష అంట. రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ అయింది. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ మంగళవారం ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు 15 సెషన్లలో ఎగ్జామ్ ఉండనున్నాయి. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్లు అయితే కొనసాగుతాయి. అంటే టెట్కి సంబంధించి ఎగ్జామ్ జనవరి 3 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మెంటలోళ్ళు లీక్ చేశారు. ప్రధానితో మీటింగ్ విషయాలు బయటికి చెప్తారా? అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరే చెప్పారు. వాళ్ళు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటామని వారిని. ఇక నువ్వెందుకున్నావు? వాళ్ళు ఎవరో చెప్తే, వాళ్ళు ఎవరో మంది చెప్తే నువ్వెందుకున్నట్టుగా. మొన్న 3 రోజుల క్రితము న్యూస్ వచ్చింది కదా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు మోదీ క్లాస్ వీకెండ్ పార్టీని బలోపేతం చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి క్లాస్ వీకెండ్ అని చెప్పేసి కథనాలు వచ్చినాయి కదా. లేదు అట్లా కాదు, మాతోని మోదీ గారు వేరే విధమైనటువంటి చర్చలు వేసారు, బయటికే చెప్పారు. ఇలా కావాలనే ఇట్లా ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కావాలనే ఇట్లా మీడియాకి అయితే చెప్పారు. సో వాళ్ళని తెలిస్తే అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పినారు. ఉన్నదే 8 మంది, ఇంకా ఎవరు చెప్పినారు ఎందుకు తెలియదు అలా. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశానికి సంబంధించి వీడియోలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీటింగ్ లో చర్చించిన విషయాలు బయటికి చెప్పొద్దని మోదీ స్వయంగా ఆదేశించారని తెలిపారు. అయినా ఎవరో మెంటలోళ్ళు అక్కడ జరిగింది ఒకటైతే మీడియాకు వేరుగా చెప్పారు అని పేర్కొన్నారు. వాళ్ళు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో క్రీడలకు సంబంధించిన అంశాలపై కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన చిట్ చాట్ చేశారు. గిట్లు ఉన్నదట, ఎవరో చెప్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. గిట్లుంది. ఇక నేడు లాస్ట్ ఫేజ్ 3752 సర్పంచ్, 28410 వార్డు స్థానాలకు ఎన్నిక. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్, ఆ వెంటనే విజేతల ప్రకటన. ఇప్పటికే 394 సర్పంచ్, 7908 వార్డులు ఏకగ్రీవం. ర్యాలీలు, సభలు, ఊరేగింపులు బంద్. రేపటి వరకు 163 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారంట. ఇయాల్టితోని సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉంటాయి. ఇవాళ లాస్ట్, ఇవాళ సాయంత్రం వరకు కథం. ఇక మళ్ళీ రేపటి నుంచి సర్పంచ్లు ఇవే ఉండే. ఇక ఇది ఈ రోజుతోని లాస్ట్. కిందికి సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం. సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ అయితే పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టినట్ట. సింగరేణికి సంబంధించినటువంటి ఢిల్లీ పొల్యూషన్ పై ఎంపీ నిరసన. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినూత్న నిరసన తెలిపారు. పొల్యూషన్ నియంత్రణ, పర్యావరణ రహిత రవాణా వ్యవస్థలే మార్గమని అన్నారు. తాను స్వయంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ పై ఆయన మంగళవారం పార్లమెంట్కి వచ్చారు. ఇక ఢిల్లీలో మొత్తం పొల్యూషన్ పెరుగుతుంది కదా, దానికి సంబంధించి ఇక ఆయన తయారు చేసినటువంటి ఎలక్ట్రిక్ బైకులో వచ్చి
కొంత పొల్యూషన్ను తగ్గించాలని చెప్పేసి సూచించినటువంటి పరిస్థితి. ఆస్ట్రేలియా కాల్పుల్లో ఘటనతో హైదరాబాద్కు నో లింక్. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. సిటీకి చెందిన సాజిద్ 27 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివాసం. యూరోపియన్ మహిళతో పెళ్లి, 2 పిల్లలు. ఆస్ట్రేలియాలోనే తండ్రి చనిపోయినా ఇక్కడికి రాలేదు. 2022లో చివరి విజిట్ సాజిద్. ఉగ్రచర్యకు మన సిటీకి సంబంధం లేదని ప్రకటన చేసినట్టు. ఎవరైతే సిడ్నీలో ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళైతే మరి హైదరాబాద్ నుంచి అయితే అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారంట. ఓకే, సో ఇక 7వ బ్లాక్ రిపేర్లకే 1700 కోట్లు. మేడిగడ్డ మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఆందోళన. ఆ బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి కొత్తగా నిర్మించాలంటున్న ఎక్స్పర్ట్స్. వాటర్ డైవర్షన్కు కాఫర్ డ్యామ్ అవసరం. సికెంట్ ఫైల్స్ను తొలగించలేని పరిస్థితి. వాటి ప్లేస్లో షీట్ ఫైల్స్ వాడితే ఎలా ఉంటుందన్న యోచన ఎటు తేల్చుకోలేక ఇరిగేషన్ అధికారులు అయోమయం అయితే నెలకొందంట. మరి 7వ బ్లాక్ రిపేర్లకే దాదాపు 17 కోట్లు అయితే అవుతుందంట. మరి అది మొత్తం రిపేర్లు కాదు, మొత్తం నుంచి కింది నుంచి పైకి నుంచి మొత్తం తీసి మొత్తం కట్టే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అక్కడ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారంట. ఇక లోక్సభ ముందుకు విబిజీ రామ్జీ బిల్లు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల ఆందోళన. సభలో ప్రవేశపెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్. గాంధీ పేరు తొలగింపుపై ప్రతిపక్షాల మండిపాటు. వెల్లోకి దూసుకొచ్చి కాంగ్రెస్, ఇతర పార్టీ నేతల నిరసనలు. బిల్లును పార్లమెంటరీ ప్యానెల్ పరిశీలనకు పంపాలని అయితే డిమాండ్ చేస్తున్నారట. మరి జాతీయ ఉపాధి హామీ పథకం ఉందా, దాని పేరును తొలగిస్తూ కేంద్రం బిల్లును కూడా ప్రవేశపెట్టింది. సో దానికి నిరసనగా ఎంపీల ప్రతిపక్ష ఎవరైతే ఉంటారో మరి బయటికి వచ్చి అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తారు గాంధీ విగ్రహం వద్ద. కాదు, వీళ్ళు మొన్నటిదాకానేమో నెహ్రూ వందే మాతరం సంబంధించి నెహ్రూయే మొత్తం చేసిండు అని చెప్పేసి, నెహ్రూయే అప్పట్లో వాళ్ళతోని చేతులు కలిపి మొత్తం అర్చేసిండు అని చెప్పేసి, ఆయనతో జిన్నాలతో చేతులు కలిపిండు అని చెప్పేసి నెహ్రూని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో గాంధీని తీసుకొచ్చారు. అరే ఇవేం రాజకీయాలు నాకు అర్థం అయితలేదు. నిజంగా పేద ప్రజలు అన్నం లేక చచ్చిపోతున్నారు, సరైన విద్య అందుతలేదు, సరైన శ్రమకు వేతనం లేదు. గివిటి గురించి మాట్లాడాలి. ఏమున్నా నెహ్రూ తర్వాత గాంధీ, ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది వెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. $91 మారకంలో ఆల్ టైమ్ కనిష్టానికి బిజినెస్ లో. 91 రూపాయికి వచ్చిందట డాలర్ విలువ. మొత్తం దిగుతుంది అన్నట్టు, రూపాయి మొత్తం రూపాయి పడిపోతుంది. బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. మల్కాజ్గిరిలో ఘటన. మానసిక పరిస్థితి బాలేకనే ఈ తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సందేహాలు. కుమార్తెను దేవుడి దగ్గరికి పంపుతున్నాను, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుందంటూ తల్లి వ్యాఖ్యలు. చూడురి, ఆ తల్లి మానసిక పరిస్థితి బాలేక బిడ్డను పైనుంచి దోసేసి ఈ బిడ్డ పోతే వాళ్ళ మానసిక కొంత మనమే సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు, యువతలలో ఏం చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచాలి. వాళ్ళను కొంత వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ తీసుకోవాలి మనం. ఆస్ట్రేలియా బోండి బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు. 1998లో విద్యార్థిగా ఆస్ట్రేలియాకు సాజిద్. నాటి నుంచి 6 సార్లే హైదరాబాద్కు వచ్చిండు. అతడి ఉగ్ర లింకులు ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలియదు. తండ్రి మరణించే అంత్యక్రియకు రాలేదు. డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. ఫిలిప్పీన్స్లో ఆయుధ శిక్షణ తీసుకున్న సాజిద్ కుమారుడు నవీద్. ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి వారు ప్రభావితం. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్ అయితే ప్రకటించారు. మరి హైదరాబాద్ మూలాలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్కు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అంటే 1998లో అక్కడికి విద్యార్థిగా వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉన్నాడు. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులకు తెలియదని చెప్పేసి కూడా డీజీపీ అయితే అంటే మొన్న జరిగింది ఆస్ట్రేలియా కాల్పులు జరిగింది. వాళ్ళంతా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిండు, హైదరాబాద్ ఆయన అని చెప్పేసి అక్కడ వాళ్ళంతా మొత్తుకుంటున్నారు. అరే హైదరాబాద్ కు ఆయనకి ఏం సంబంధం లేదు, అప్పుడే పోయిండు. ఒక వాళ్ళ డాడీ చచ్చిపోతే కూడా రాలేదు, జస్ట్ ఒక 6 సార్లు వచ్చిండు పోయిండు, హైదరాబాద్కి ఏ సంబంధం లేదు ఆయనకు అని చెప్పేసి మనోళ్ళు తెలిసి చెప్తున్నారు. ఇక బీబీసీపై ట్రంప్ భారీ దావా. పరువు తీశారు, 90,000 కోట్లు చెల్లించండి. ఫ్లోరిడా కోర్టులో 33 పేజీల దావా దాఖలు. తన ప్రసంగాన్ని వక్రీకరించారనే ఆరోపణ. దీనిపై గత నెలలో క్షమాపణ చెప్పిన బీబీసీ కావాలని చేశారన్న ఆరోపణ మాత్రం తిరస్మృతి అని చెప్పేసి అంటుండో. మరి బీబీసీ పైన అయితే 90,000 కోట్లకైతే పరువు నష్ట దావా కింద చేసిండు. 30,000 కోట్ల రుణానికి సహకరించండి. తెలంగాణ విద్యారంగం అభివృద్ధి చేయుతనివ్వండి. రుణానికి ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వండి. హైదరాబాద్కు ఐఐఎం మంజూరు చేయండి. మరిన్ని నవోదయాలను ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్లకు సీఎం
రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన భేష్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బాగున్నది, సీఎం రేవంత్ కు సోనియా గాంధీ ప్రశంసలు. తెలంగాణలో విద్యారంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమాభివృద్ధికి 30,000 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థను ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. తద్వారా సేకరించిన రుణాలకు FRBM పరిమితి మించకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మానవ వనరుల అభివృద్ధి కోసం చేపడుతున్న పెట్టుబడిగా భావించాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం పార్లమెంటులో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్టయితే తెలుస్తున్నది. సోనియా గాంధీతో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సావన్నీని అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇక మేము ఇట్లా స్కూళ్ళు కడుతున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూలు 105 నియోజకవర్గాలలో, దానికి దగ్గర 30,000 కోట్లు అయితే ఖర్చు వస్తుంది. దానికి అంటే మితి లేకుండా ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి అని చెప్పేసి దాన్ని ప్రజాపాలనలో భాగంగానే చూడాలని చెప్పేసి ఎవరు సోనియా గాంధీతోని చెప్తున్నటువంటి పరిస్థితి. లీకులు ఇచ్చినోళ్ళు మెంటల్ గాళ్ళు, సమావేశ వివరాలను బయట పెట్టొద్దని ప్రధాని మోదీ చెప్పినా పట్టించుకోలేదు. ఆ ఎంపీలు ఎవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కిషన్ రెడ్డి 2023 ఒలింపిక్స్ అవకాశం భారత్కు దక్కేలా ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర మంత్రి. సో ఇది పరిస్థితి. ఇక ఇంకో వార్త చూస్తే, ఇక అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా పంచాయతీ పోరులో కని విని ఎరగనంత ఖర్చంట. గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు. ఓటుకు 1000 నుంచి 5,000 వరకు చెల్లింపు, అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం. వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి. నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివార్లలోని శంకరంపల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి. పటాన్చెర్లో ఓ అభ్యర్థి ఖర్చు 17 కోట్లు. ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం, గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు, చేతులు మారిన 1,000 కోట్ల రూపాయలంట. ఇక చూసుకో, ఇక మరి మామూలుగా లేదు. 30,000 దాకా అంటే నిర్ణయాత్మకం. అంటే ఎవరైతే టఫ్ ఉంటుందో మరి అక్కడ పరిస్థితులలో 30,000 రూపాయలు అంటే ఓటుకైతే కొనుక్కుంటున్నారంట. మరి పటాన్చేరులో ఓ గ్రామంలో 17 కోట్లు ఖర్చు అయిందంట. ఒక గ్రామంలో సర్పంచ్ చేస్తాను 17 కోట్ల ఖర్చు అంటే ఒకసారి ఆలోచించండి. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఏం చేద్దామని ఒకసారి కామెంట్లు పెట్టండి. మీరు నిజంగా పైసలు తీసుకొని ఓటేసిర్రా, ఎట్లా ఓటేసిర్రా అనేది ఒకసారి కామెంట్లు పెట్టుర్రి చూద్దాం. పైసలు తీసుకొని ఓటేసిర్రా, నిజాయితీగా ఓటేసిర్రా? ట్యాబ్ ఇంకోటి ఇది ట్యాబ్ ఒకటి ఒక్కసారి కామెంట్లు పెట్టుర్రి, నిజాయితీగా పెట్టుర్రి. శనార్థ తెలంగాణ పైన వచ్చింది. ఒకసారి కింద కామెంట్లలో పెట్టుర్రి, మనం మళ్ళీ చదువుదాం కామెంట్లన్నీ. పైసలు తీసుకొని ఓటేసిర్రా, నిజాయితీగా ఓటేసిర్రా? ఆంధ్రజ్యోతిగా. సో ఈడేమవుతుందంటే, ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకో, చివరి లాస్ట్ నైట్ ఉంటుంది చూసినావా? అబ్బా వీళ్ళే కార్యకర్త చుట్టూ వాళ్ళు ఎట్లేగెత్తారు ఇరికైనా అన్న, వాళ్ళు 1,200 వాస్తుర్రే, ఓటుకు 1,200 వాస్తున్నారు అనుకో. వాళ్ళకంటే ఇప్పుడు రూపాయి ఎక్కువ వాస్తేనే ఈయన గెలుస్తాడు. ఓహో, మళ్ళీ యువతలో ఉన్న వాళ్ళు అంటారు, అన్న వాళ్ళు 1,200 వాస్తున్నారు, మనం 1,500 వాంచాలని అంటారు. అవతల ఉన్న వాళ్ళు 1,500 వాస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంతో అంటారు. అన్న అవతల ఉన్న వాళ్ళు 1,500 వాస్తురే, మనం 2,000 వాంచాలంటారు. 2,000 ఉన్న వాళ్ళు అట్లా ఇట్లా పెరుగుతుంది మొత్తం. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా ఎగెత్తున్నారు సర్పంచులను. అట్లా వాళ్ళు చివరి లాస్ట్ రోజు పైసలు లేవనుకో, బంగారం, కాగితాలు మొత్తం అన్ని కూడబెట్టి ఎంత మితి అని సరే 10 రూపాయల మితికి సైతం తెచ్చి పెడుతున్నారు. ఎటు తిరిగి సర్పంచ్ గెలవాలి. ఓడిపోయిన తర్వాత అవి ఇక ఆ నగలట్టే, ఆ భూములట్టే ఓడిపోతాయి. నేడే తుది విడత పంచాయతీ 3వ దఫా ఎన్నికలకు రంగం సిద్ధం. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల తర్వాత లెక్కింపు. 3,752 సర్పంచ్ స్థానాలు, 28,410 వార్డులకు ఎన్నికలు. పోలింగ్ ముందు రోజు విచ్చలవిడిగా పంపకాలు అయితే జరిగినాయి అంట. ఇక లాస్ట్ ఎన్నికలు అయిపోతాయి. తెలంగాణ నీటి హక్కులు కాపాడండి,
పోలవరం నల్లమల సాగర్ను అడ్డుకోండి, డిపిఆర్ పై స్టే ఇవ్వండి, చట్టాలను ఉల్లంఘిస్తున్న ఏపీని నియంత్రించండి, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు. ఇక మావోయిస్ట్ అగ్రనేత దామోదర్ అరెస్ట్. దామోదర్ అలియాస్ బడే చొక్కారావు అరెస్ట్ అయిందంట. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలో అటవీ ప్రాంతంలోని కూంబింగ్ ఎదురు కాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటు. కామారెడ్డి డిసెంబర్ 16 మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలాల్లోని పెద్దదోబ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి 16 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎదురు కాల్పులకు తావు లేకుండానే వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారి 9 మంది మహిళలు, 7 అబ్బాయిలు ఉన్నారంట. డీజీపీ కార్యాలయానికి, హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తీసుకొచ్చిరట. ఎటువంటి ఎన్కౌంటర్లు అయితే, కాల్పులు అయితే ఏం జరపలేదు, అరెస్టులు చేసి తీసుకొచ్చిరట. మంచి పద్ధతి ఈ కాల్పులు అనేది మంచి. ఒకవేళ మీకు నిజంగా ఎదురు కాల్పులు అక్కడి నుంచి వస్తే మీరు చేస్తే పర్వాలేదు, కానీ నిజంగా నిరాయుధంగా దొరికితే కోర్టుకు అప్పగించండి, వాళ్ళను కోర్టుకు సంబంధించి అప్పగించాలని చెప్పేసి అట్లా ఒక 34 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లొంగిపోయారట. ఇక్కడనేమో 16 మంది అంట. సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. డిసెంబర్లో కిక్కే కిక్కు. తొలి 2 వారాల్లో మద్యంపై ఖజానాకు 2000 కోట్లు. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇంకెంత, ఇంకో 15 రోజులు ఉంది. ఇటు ఎలక్షన్లు, ఇటు లాస్ట్ ఇయర్, ఇదంతా కలిసి ఇక మొత్తం ఇవన్నీ ఎవరికి ప్రాఫిట్ చేస్తున్నాయంటే మందు దుకాణం వాళ్ళకు, ఆబ్కారీ శాఖకు ఆమ్దాన్ని తీసుకొస్తాను. ఈ ఎలక్షన్లు కావచ్చు, న్యూ ఇయర్కు మామూలుగానే ఒక్క రోజులనే 2000 కోట్లు, లాస్ట్ 2000 కోట్లకు చేరింది. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, ఇది డబ్బులు కాదు. సో 13 మంది సజీవ దహనం. యమునా ఎక్స్ప్రెస్ వే మీద బస్సులు, కార్లు ఢీ అంట. సో దానికి సంబంధించిన వార్త. ఇక జోర్డాన్లో పర్యటన ఫలప్రదం, కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం. ప్రధాని జోర్డాన్లో ముగిసిన పర్యటన. ఇథియోపియాకి మోదీని వెంటబెట్టుకొని కారు నడిపిన దేశాధినేతలంట. జోర్దాన్ రాజు అబ్దుల్లా II తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో భారత్ జోర్డాన్ భాగస్వామ్యాన్ని సుదృఢం చేశామని ప్రధాని మోదీ అయితే పేర్కొన్నారు. సో జోర్డాన్లో తన 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని మంగళవారం అయితే వెల్లడించారు. సో జోర్డాన్ రాజు అబ్దుల్లా II అయితే స్వయంగా కారు నడుపుకుంటూ మరి కొన్ని చర్చలు అయితే, కీలక చర్చలు జరిగిన సందర్భంగా దానికి సంబంధించిన వార్త. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి కథనంతో వెలుగులోకి అక్రమం. హైకోర్టుకు వెళ్లేందుకు టీజీఐఐసి సన్నాహాలు. చిక్కులు అధిగమిస్తే ఆ భూములన్నీ సర్కార్కే. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆంధ్రజ్యోతి కథనంతో వెలుగులోకి అంటుడు. ఆంధ్రజ్యోతితో కాదు, కవితక్క వెలుగులోకి తీసుకొచ్చింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఎస్ఐ మంచం. పడుకోవడానికి కేటాయించిన సిటికి అధికారులు. దిండు, దుప్పటి, సబ్బు అన్ని ఇంటి నుంచే. విచారణలో ప్రభాకర్ రావును సహాయ నిరాకరణ. 5 రోజులు అరకొర సమాధానాలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొలిక్కి రాని ప్రధాన కోణం. ఇంకేంది, మంచిగా బిర్యానీ ఇంకేమన్నా ఉంటే మందు కూడా ఇంత పోయిరి. చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న దొంగతనం కేసులో ఎవరన్నా ముద్దాయిని పట్టుకొని పోతే పోలీస్ స్టేషన్లో ఇదే విధంగా ట్రీట్మెంట్ ఇస్తారా? వాడిని కొట్టి 3rd డిగ్రీ అంటారు కదా, 3rd డిగ్రీ పెట్టి వాడు దొంగతనం చేయకున్నా కానీ చేసినా అని ఒప్పుకునే విధంగా చేస్తారు పోలీసు వాళ్ళు. మరి ఇక్కడ అవన్నీ ఎందుకు పనిచేయవు? చట్టం అందరికీ సమానం కాదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఏమన్నా ఇన్ని రోజులు విదేశాలలో దాచుకున్నాడు. కోర్టు చెప్పడంతో పోలీసులకు లొంగిపోయిన వాళ్ళకు ఇటువంటి రాచ మర్యాదలు చేస్తున్న మన పోలీసు వాళ్ళు. అంటే చట్టం అందరికి సమానం కాదని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. మీరు జనరల్గా పోలీస్ స్టేషన్లో చూడరు, చిన్న తప్పు చేస్తేనే వాడిని తప్పు ఒప్పుకునే దాకా కొడతారు పోలీసు వాళ్ళు. లాకప్ డెత్లు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి పెద్ద మనుషులు అని చెప్పుకుంటోళ్లకు రాచ మర్యాదలు, ఇంటి నుంచి దుప్పటి, ఇంటి నుంచి అన్నము, ఇంటి నుంచి ఫుడ్, మళ్ళీ పోలీసు వాళ్ళు సమాధానం అడగకున్నా కానీ వాళ్ళని బతిలాడి చెప్పించుకుంటున్నారు అన్నట్టు వాళ్ళతోని. ఇప్పుడు ఆయన జైలు ఉంటేందిగా, ఇంట్లో అన్ని వచ్చేసినాయి కదా, ఏముంది
నాకు ఇక కొలిక్కి రాని ప్రధాన అంటే అరకొర సమాధానాలు 5 రోజుల నుంచి అడుగుతున్న అరకొర సమాధానాలు అంటే సమాధానాలు చెప్తలేడు సరిగా పొంతలేని సమాధానాలు. అదే వేరేటోడైతే 4 వీక్కి సమాధానాలు చెప్పిస్తారు పోలీసు వాళ్ళు. చూస్తున్నాం కదా మనం రోజు పేపర్లలో అగో అట్లుంది. ఇక మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం, ప్రధాని మోదీకి బాపూజీ సిద్ధాంతాలపై ద్వేషం, నిరుద్యోగంపై ఇప్పటికే యువత భవిత నాశనం, ఇప్పుడు గ్రామీణ పేదల ఉపాధికి ఎసరు, రాహుల్ నిరసనల మధ్య లోక్సభలో విబిజీ రామ్జీ బిల్లు అయితే నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన అయితే చేయబోతుందంట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏదో బంధు కూడా పిలుపునిచ్చిన ఇదే దీనికి సంబంధించింది. ఐపీఎల్ మినీ వేలం, గ్రీన్ కు జాక్పాట్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కు 25.2 కోట్లు, అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డ్ అయితే చేసిందేనా ఆంధ్రజ్యోతి. రైట్, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. అదే నాగారం భూదాన్ భూములు అంశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట, జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పునే సమర్థించిన ధర్మాసనం. స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసిరంట. ఇది దిశ పత్రిక మిత్రాల. కెమెరాన్ గ్రీన్ 25.20 కోట్లు, ఐపీఎల్ మినీ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కేకేఆర్ అని చెప్పేసి కూడా ఇందాకటి వార్తది. వచ్చే నెల 3 నుంచి టెట్ 20 తేదీ వరకు నిర్వహణ, 15 సెషన్లలో పరీక్షలు, ఉదయం 9 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. టీజీ టెట్ చైర్మన్ నవీన్ నికోలన్. ఇప్పుడు 3 పేపర్లు అయిపోయినాయి కదా. ఈ 3 పేపర్లలో కూడా ఇక్కడ ఈ చాకలైలమ్మ యూనివర్సిటీ దగ్గర విద్యార్థులు ఆడ షూటింగ్ పెడితే షూటింగ్కి వచ్చిన వాళ్ళంతా విద్యార్థినులతోని మిస్బిహేవ్ చేస్తురట. దాంట్లో వండే ఒక అతను వేరే ఆడపిల్లలతోని మిస్బిహేవ్ చేసి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా క్యారీ వ్యాన్లోనే బంధించారట 2 ఆడపిల్లల్ని. ప్రిన్సిపల్ చర్యలు తీసుకుంటా అన్నారు కానీ ఇంకా తీసుకోలేదు. అది అక్కడ సీసీ కెమెరాలు లేవట. ఆడపిల్లలు ఉండే హాస్టల్ అది, అక్కడ కనీసం సీసీ కెమెరాలు లేవట. మళ్ళీ మొగోళ్ళు దాంట్లో పనికి రావడం ఏందని చెప్పేసి విద్యార్థులు అంతా గందరగోళం చేస్తుంటే ఒక్కరు కూడా వార్తలు రాలేదు. రాదు, ఎందుకు వస్తుంది? ఎక్కడ వార్త కూడా రాలేదు. అది ఎందుకు ఆ భూమి మరి ఎందుకు కాలేజీలకు వచ్చి సినిమా షూటింగ్లకు ఇస్తున్నా అంటే మరి పైసలు ఫర్నిచర్ కానీ ఇతరత్ర సామాన్లకు సంబంధించి కానీ ఖర్చులకు కానీ పైసలు, కిరాయిలకు ఇస్తే కానీ పైసలు వెళ్ళాయి. ఇట్లుంది విద్యా సంబంధించినటువంటి పరిస్థితి. ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణ ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. సర్వే నెంబర్ 376పై సర్కార్ ఫోకస్. విచారణను స్వాగతిస్తున్న కవిత భర్త అనిల్తో పాటు అరికెపూడి ఆక్రమణలపై విచారించండి అని చెప్పేసి ఎమ్మెల్యే మాధవరం అయితే అంటున్నారు. కిడ్నీ అమ్ముకున్న రైతు అప్పులు తీర్చేందుకు నిర్ణయం. డైరీ పెడదామని ₹1,00,000 అప్పు, రోజుకు 10,000 మిత్తి, పెనాల్టీతో 74 లక్షలకు చేరిన అప్పు. భూమి, ట్రాక్టర్ అమ్మిన అప్పు తీరకపోవడంతో కిడ్నీ విక్రయం. మహారాష్ట్రలో దారుణ ఘటన. రోజుకు ₹10,000 మిత్తి అంట. వారిని ₹1,00,000 అంటే ఒక మనిషి కిడ్నీ అమ్ముకుంటే గానీ బతకలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు అనాలే మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి మాట్లాడతాం కదా. ఇది పరిస్థితి. గిదిని మీద చర్చ జరగాలి. ఎవరిని నెహ్రూ మీదనో గాంధీ మీదనో కాదు చర్చ జరగాల్సింది. మనిషి బతకలేకపోతున్నాడు, కిడ్నీలు అమ్ముకుంటే కానీ బతకలేకపోతున్నాడు. ఎందుకు ఈ వ్యవస్థ ఇంత దుర్మార్గంగా తయారైంది అని చెప్పేసి దీని మీద జరగాలి చర్చ. సగటు మనిషి ఎందుకు బతకలేకపోతున్నాడు? సరే గొప్పగా బతకలేకపోయినా కనీసం అవయవాలను నమ్ముకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది కదా భారతదేశంలో. మనమేమో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మొన్న పుతిన్ వస్తే నెత్తిలో పెట్టుకొని ఊరేగుతాం. గిసొంటి సమస్యలే కదా మాట్లాడుకోవాల్సింది. కాంగ్రెస్ ఎంపీలు మౌనం. రాష్ట్ర సర్కారుకు దక్కని సొంత సభ్యుల సపోర్టు. విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల, మల్లు మాత్రమే యాక్టివ్. రఘువీర్, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాం షెట్కర్ కనిపించేది తక్కువే. ఢిల్లీ రాజకీయాలకు రేణుకా సింఘ్వి పరిమితం. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలంట. మరి పార్లమెంట్లో ఏవైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాత్ర మాత్రం అంతంతే అని చెప్పేసి మాత్రం ఇక్కడ వస్తుంది. కేవలం ఒక ఎవరు చామల, మల్లు మాత్రమే జర యాక్టివ్ గా మాట్లాడుతున్నట్టు కల్పిస్తూ మిగతా వాళ్ళందరిగా భువనగిరి ఎంపీ చామల, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. ఈ చామల అంటే ఎక్కడికి పోయినా అక్కడ లైవ్లు ఇస్తాడు, ఎక్కడ పోయినా అక్కడ మాట్లాడతాడు.
కనీసం 10-20 రోజులకోసారన్నా గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, కనీసం అదే ఏదోటి కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆడాడ మీటింగ్లల్లో మల్లు రవి కూడా కనబడతాడు. ఇక అనిల్ కుమార్ కనబడతాడు కానీ మాట్లాడు, గడ్డవంశీ గారు కనబడతాడు కానీ మాట్లాడు. కడియం కావ్య గారు కూడా అక్కడక్కడ అవుపడు చాలా తక్కువ కానీ మాట్లాడరు, కనబడతారు కానీ మాట్లాడరు. ఇక మిగతా వాళ్ళు అయితే ఓ వీళ్ళు కూడా ఎంపీలేనా అని వాళ్ళ సెక్యూరిటీని చూసి ఏ ఎంపీ ఏం పేరు అని అడగాల్సి వస్తుంది. గెలిచిరంటే అయిపోయా, ఇక ప్రజలతో నేను సంబంధం అయిపోయా. ఇగో ఇట్లున్నది వీళ్ళ పరిస్థితి, ఈ ఎంపీల పరిస్థితి. పోలవరం నల్లమల్ల సాగర్పై రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తెలంగాణ. ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని స్పష్టీకరణ. అనుమతులు లేకుండా డిపిఆర్ తయారీ టెండర్లు పిలిచామని కోర్టు దృష్టికి. వెంటనే పోలవరం విస్తరణను అడ్డుకోవాలని అభ్యర్థన. సిడ్నీ టెర్రరిస్టుది హైదరాబాదే. నగరంలో బికాం చేసిన సాజిద్ అక్రమ్ 27 ఏళ్ల కింద స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు ఇప్పటికీ ఇండియా పాస్పోర్ట్ వాడకం. సిటీలో ఉన్నప్పుడు నేరాలకు పాల్పడలేదు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి వెల్లడి. ఆయనది హైదరాబాదే కానీ ఇక్కడ ఏం చేయలేదు, ఇప్పటికీ ఇండియానే వాడుతున్నాడు, ఇంకెన్ని విషయాలు రాబడతామని చెప్పేసి డీజీపీ సార్ అయితే మాట్లాడుతున్నాడు. 16 మంది మావోయిస్టులు అరెస్ట్. ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో తలదాచుకున్న నక్సల్స్ అంతా ఛత్తీస్గఢ్ వాసులే. అదుపులోకి తీసుకున్న వారిని హైదరాబాద్ కు తరలింపు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాల కూంబింగ్ వలన మావోయిస్టులను అక్కడి నుంచి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు అడవులకు స్థావరం చేరుకున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం సిర్పూర్ మండలంలోని అడవి ప్రాంతంలో ఓ ఇంట్లో దాక్కున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారే. వీళ్ళను తీసుకొచ్చి హైదరాబాద్కి అయితే తీసుకొస్తున్నారట. తీసుకొచ్చి కోర్టులో ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఉంటుంది. త్వరలో భారీగా ఐఏఎస్లు బదిలీ. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సెక్రటరీలకు స్థానచలనం. మాట వినని వారికి అప్రధాన్య పోస్టులు. అదనపు బాధ్యతలు ఉన్న శాఖలకు పూర్తిస్థాయి అధికారులు. ప్రాధాన్య పోస్టుల కోసం ఢిల్లీ పెద్దలతో పలువురి లాబియింగ్లు. కొన్ని జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసే అవకాశం. త్వరలోనే ఐఏఎస్ల బదిలీ కూడా ఉందంట. 34 మంది నక్సలైట్లు లొంగుబాటు. బీజాపూర్ ఎస్పీ ఎదుట సరెండర్. వీరిపై 84 లక్షల రివార్డు. అందరు ఛత్తీస్గఢ్కి చెందిన వారే. ఛత్తీస్గఢ్ ఈ సుక్మా ఇటు ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటారు. మన తెలంగాణలో కొంత దగ్గర కానీ అటు ఎక్కువ ఉంటారు. అటు అంత నిర్బంధం కూడా ఉంటుంది, అంత వివక్షత కూడా ఉంటుంది. సోనియా రాహుల్ కు ఊరట. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్ తిరస్కరించిన ఢిల్లీ రైస్ అవెన్యూ కోర్ట్ అంట. రౌస్ మరో 5గురికి సైతం రిలీఫ్. ఈ కేసులో విచారణ కొనసాగించడానికి అనుమతి. సత్యమే గెలిచిందని చెప్పేసి కాంగ్రెస్ అయితే అంటున్నది. ఇక నిజామాబాద్ లో కాల్పుల కలకలం. పెట్రోల్ బంక్ వద్ద ఫైరింగ్, ఒకరి మృతి. కాల్పులు జరిగినట్లు ఇక్కడ ఇప్పుడే చెప్పలేం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది అని చెప్పేసి ఇంద్రలాయి ఎస్ఐ అయితే చెప్తున్నారు. ఇక నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం 5 రోజుల పాటు పర్యటన. బొల్లారంలోని ప్రెసిడెంట్ భవన్లో బస చేయనున్నారు. లోక్సభలో ఉపాధి బిల్లు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం స్థానంలో జీరాంజీ బిల్లు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు. గాంధీ ఆలోచనలు పేదల హక్కులంటే ప్రధానికి గిట్టవు అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. మహాత్ముడి పేరు తొలగించడం ఎందుకని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటున్నారు. గ్రామాల్లో రామరాజ్యం తేవడానికి కొత్త బిల్లు అని చెప్పేసి కేంద్ర మంత్రి చౌహాన్ అంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం స్థానంలో విబిజీ రామ్జీను తీసుకొచ్చే బిల్లును పార్లమెంటులో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి విమర్శలు. ప్రతిపక్షాలు ఇది వరకు ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని కొత్త బిల్లు తెచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇగో నిన్న మొత్తం అంతా అల్లరి మొత్తం వాళ్ళంతా ప్రతిపక్షాలంతా దాంట్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. నేడు తుది విడత పంచాయతీ పోలింగ్. 3752 గ్రామాల్లో ఓటింగ్. బరిలోకి 12652 మంది సర్పంచ్ అభ్యర్థులు, 394 మంది సర్పంచులు, 7908 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవం. టీబీజేపీలో లీకు వీరులు. మోడీ మీటింగ్ వివరాలు మీడియాకు వెల్లడి. విషయం బయటకు పొక్కడంపై పార్టీ సీరియస్. వారెవరో తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. లీక్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.
ఇదేంది అంతే. హైదరాబాద్కు ఐఐఎం ఇవ్వండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. విద్యాభివృద్ధి రుణాలకు ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం విజ్ఞప్తి. విజన్ అద్భుతం, మీ దూరదృష్టి, ప్రభుత్వ పనితీరు బాగుంది. ముఖ్యమంత్రి రేవంత్ కు సోనియా గాంధీ అభినందనలు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను అందించిన సీఎం. రాష్ట్ర ప్రభుత్వం విజన్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించారు. ఢిల్లీలోని సోనియాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను అందిస్తే సోనియా గాంధీ బాగుందని అయితే చెప్పిందట. అంతే కదా, రైట్. ఇది దిశ పత్రిక. నెక్స్ట్ ఒకసారి ఈనాడు చూసుకుందాం. ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి, విద్యాభివృద్ధి కోసం 30,000 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రం అయితే అందజేశారు. రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని అయితే ధర్మేంద్ర ప్రధాన్కి అయితే విజ్ఞప్తి అయితే చేసిన సందర్భంగా వార్త కనిపిస్తుంది. ఇక ఆస్ట్రేలియా ఉగ్రవాదిది హైదరాబాదే. టోలీ చౌకి నుంచి వలస వెళ్లిన సాజిద్ 27 ఏళ్లుగా భారతీయ పాస్పోర్ట్తోనే ఫిలిప్పీన్స్లో ఐసీఎస్ శిక్షణ అయితే తీసుకున్నట్ట. ఉగ్రవాదిని ప్రతిఘటించిన అహ్మద్ను పరామర్శిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫోటోలో. సో ఇక ఐపీఎల్ వేలంలో గ్రీన్కు రికార్డు ధర అంట. ఈ ఐపీఎల్కి సంబంధించిన ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్. రాయకుంటలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి భూసేకరణకు 16.25 కోట్లు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మాండవీయులకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. సింగరేణి ఇన్ఛార్జిగా సీఎండిగా కృష్ణ భాస్కర్. లియోనల్ మెస్సీ, అనంత్ అంబానీలు వంతారా వద్ద వన్యప్రాణి సంరక్షణ సాంస్కృతిక కార్యక్రమాలలో లీలమై జీవకారుణ్యంలో గడిపారు. తిరుక్కుంటా అంబానీ కలిసి ఇక వాళ్ళతో కుటుంబ సభ్యులతో పెద్ద అడవి గడిపినారా. పల్లెపోరు నేటితో ఆఖరు. 3వ దశ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. 3,752 సర్పంచ్, 28,410 వార్డు సభ్యుల పదవులకు పోటీ. ఈసారి డిగ్రీ వరకు బడిబాటంట. జీరాంజీపై గరం గరం. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న అఖిలేష్, టిఆర్ బాలు, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు. రైట్. సో ఇవి తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్తా విశేషాలు. సో ఈరోజైతే డిసెంబర్ 17 తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజైతే లాస్ట్. ఇంకా మీరు అభ్యర్థులు ఓటేసే ముందు ఇక నిన్న మొన్న ఏం జరిగింది ఏంటి అని కూడా అన్నీ మర్చిపోయి ఈరోజు కరెక్ట్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలి. సో మీకు డబ్బులు వంచడం లేదంటే ఈ ప్రలోభాలకు లొంగి ఓటేయడం వల్ల మీ భవిష్యత్తు అయితే ఆగమైపోతుంది. సో ఇప్పటికీ టైం ఆల్రెడీ పోలింగ్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది. సో అత్యధికంగా ఓటర్లు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని మీ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ని ఎన్నుకోవాలని అయితే మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఇక ఇవి అన్నమాట మార్నింగ్ సంబంధించిన మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, ప్రధాన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.